నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. సంస్కారాన్ని మించిన సంపద లేదు, బుద్ధిని మించిన ఆయుధం లేదు, మాటను మించిన ఆభరణం లేదు, క్రమశిక్షణ మించిన కవచం లేదు, ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, 2025 డిసెంబర్ 24 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:46, సూర్యాస్తమయం సాయంత్రం 5:44, చంద్రోదయం ఉదయం 9:54, చంద్రాస్తమయం రాత్రి 9:35. తిథి చవితి, మధ్యాహ్నం 1:08 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం శ్రవణం, ఉదయం 6:59 వరకు, తదుపరి ధనిష్ట. కరణము విష్టి, మధ్యాహ్నం 1:08 వరకు, తదుపరి భవ, రాత్రి 1:28 వరకు, తదుపరి బాలవ. యోగము హర్షణము, మధ్యాహ్నం 3:54 వరకు, తదుపరి వజ్రము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:37 వరకు. యమగండం ఉదయం 8:09 నుండి 9:31 వరకు. గుళిక కాలం ఉదయం 10:53 నుండి 12:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:37 వరకు. వర్జ్యం ఉదయం 11:19 నుండి 1 గంట వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:10 నుండి 5:58 వరకు. అమృత ఘడియలు రాత్రి 9:22 నుండి 11:03 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. డిసెంబర్ 24 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి, మధ్యాహ్నం 1:08 వరకు ఉంటుంది, తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. మధ్యాహ్నం 3:54 నుండి మొదలయ్యే వజ్రయోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు ధనుసు రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 7:46 వరకు మకర రాశిలో, తదుపరి కుంభరాశిలో ఉంటారు. చంద్రబలం రాత్రి 7:46 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. రాత్రి 7:46 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. బుధవారం ఉత్తరం ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం: శ్రవణ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ,
ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ధనిష్ట నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. మరీచి కుమారులు శాపవశాత్తు దేవకి గర్భంలో జన్మించి తిరిగి వెళ్ళిపోయారు. ఈరోజు ప్రశ్న: మరీచి కుమారులు ఎవరి శాపం వల్ల తిరిగి వెళ్ళారు? విష్ణుమూర్తి, పరమశివుడు, బ్రహ్మ, గురువుగారు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృషభ రాశి, చిరకాల ప్రత్యర్థులు మీకు అనుకూలంగా మారుతారు. మిథున రాశి, బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. కర్కాటక రాశి, కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సింహరాశి, విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కన్యా రాశి, అందరికీ ఆదర్శవంతంగా నిలిచేందుకు ప్రయత్నిస్తారు. తులారాశి, సంఘంలో ఓ ప్రత్యేకతను నిలుపుకుంటారు. వృశ్చిక రాశి, జీవితంలో మరుపురాని సంఘటన ఎదురవుతుంది. ధనుస్సు రాశి, ఎవరు నిందించినా స్పందించకుండా మౌనంగా ముందుకు సాగుతారు. మకర రాశి, కొన్ని కార్యక్రమాలు మరింత సాఫీగా సాగుతాయి. కుంభరాశి, అందరికీ తలలో నాలుకగా వ్యవహరిస్తారు. మీనరాశి, ఎటువంటి సమస్య ఎదురైనా అవలీలగా పరిష్కరించుకుంటారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.